గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 5 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 60,095 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నేను యాక్చువల్లీ నా మార్కెట్లో క్లియర్గా చెప్పాను, మార్కెట్లో ఏదైనా సరే బ్రేక్అవుట్ అయితే తప్ప మనం ఎంట్రీ అనేది తీసుకోవద్దు. సో ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు, బ్రేక్అవుట్ అయితే తప్ప మనం చూద్దామని చెప్పాను. సో మీరు కనుక వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో సో అప్పుడే మనం సక్సెస్ఫుల్గా అయితే ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్ఫుల్గా అయితే నేనైతే ప్రాఫిట్ అనేది గ్యాప్ చేసుకున్నాను. మీరు కావాల్సిన ప్రీవియస్ వీడియో చూడండి, నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది కీ లెవెల్ అని చెప్పాను. సో దాని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ అనేది తీసుకోండి అని కూడా చెప్పాను. సో అది అదే విధంగా మనం ఏం చెప్పామో అదే విధంగా ఫాలో అయితే ఈరోజైతే ప్రాఫిట్ అయితే వస్తది. సో మీరు కూడా చూసుకోవచ్చు. సో నాకు ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? మండే మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఏముంటదో చెప్తాను చూడండి. సో మండే మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 వీక్ క్యాండిల్ కనుక చూస్తే 1 వీక్ క్యాండిల్ అయితే ఒక కన్సల్టేషన్ జోన్‌లోకి అయితే వెళ్తున్నట్టు అనిపిస్తుంది మార్కెటు. మళ్ళీ రేపు అంటే ఆల్ టైమ్ అయితే బ్రేక్ అవ్వదు నాకు తెలిసి మోస్ట్‌లీ. సో మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మండే ప్లానింగ్ ఏంటంటే ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఇంకా అంటే మార్కెట్ కొంచెం బాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నేను పాస్ట్ ఒక 4 వీక్స్ నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను గదా! మార్కెట్ అయితే అంత ఫ్రీగా లేదనమాట. ఏదో పరిగెడుతుంది, పడుతుంది, పరిగెడుతుంది, పడుతుంది గానీ, అంత ఇదైతే లేదు. అంటే ప్రాఫిటొచ్చే మూవ్స్ అయితే జరగట్లేదనమాట మార్కెట్‌లో. అందుకే నేను ఈ వీక్ స్టార్టింగ్‌లోనే ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే మనం ప్రిడిక్షన్ చేస్తున్నా అది వర్కౌట్ అవ్వట్లేదనమాట. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉండడం, సో ఇదంతా మన ఎక్స్‌పీరియన్స్ అనాలిసిస్ బట్టి మనం ఏదో కొంచెం మన క్యాపిటల్‌ని ఇచ్చేసుకుంటూ వస్తున్నాం గానీ, సో, మార్కెట్ అనేది అంత ఫ్రీగా అయితే లేదు. సో, పాసిబిలిటీ ప్రాఫిట్ వచ్చే అది విధంగా అయితే మార్కెట్ అయితే లేదు ఫ్రెండ్స్. సో, అప్పుడైతే మార్కెట్‌లో 5 డేస్‌లో మార్కెట్‌లో ఒక 1, 2 డేస్ అయినా కొంచెం ఫేవర్‌గా ఉండి మిగతా 3 డేస్ కొంచెం నెగెటివ్‌గా ఉండేది. బట్ ఇప్పుడు 5 డేస్ కూడా అలా నెగెటివ్‌గానే ఉంటుందన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని నేను 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి అని చెప్తున్నాను. మీకు పాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ కొంచెం అంటే ఆల్ టైమ్ హైలో అయితే లేదు గానీ, కొంచెం అలా కన్సల్టేషన్ జోన్‌లో ఉంది గదా! సో, దాన్ని బేస్ చేసుకొని రిస్క్ ఎందుకు తీసుకోవడం అని నా ఇంటెన్షన్ అనమాట. ఓకేనా? సో, మార్కెట్‌లో అయితే కంప్లీట్‌గా మీరు గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో కంప్లీట్‌గా మార్కెట్ బయింగ్ సైడు లేదు. అలాగని సెల్లింగ్ సైడ్ లేదు. అలాగని మనం యాస్ యూజువల్‌గా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ పెట్టుకుందాము. ఓ 30 మినిట్స్ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మండే వీడియోలో కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.